హాయ్ అండి. ఇట్స్ మీ స్వప్న స్టోరీ క్రియేటర్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తాను. అది విన్న తర్వాత మీరందరూ ఏంటి స్వప్న ఈ రోజుల్లో కూడా ఇలాంటియన్నీ ఉన్నాయా? నువ్వు నమ్ముతున్నావా? మేమైతే నమ్మం. ఇవేమి ఉండవు స్వప్న. అవన్నీ మూఢనమ్మకాలు నమ్మొద్దు. ఇట్లాంటి మాటలైతే మీ నోటి నుంచి వస్తాయేమో నేను అనుకుంటున్నాను. నేను చెప్పే విషయం అందరూ నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అంటే కొంతమంది అనుభవమైన వాళ్ళు నమ్ముతారు. తెలిసిన వాళ్ళకో, చుట్టాలకో, వాళ్ళ కుటుంబంలోనో, వాళ్ళ ఫ్యామిలీలోనో ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు నమ్ముతారు. నమ్మని వాళ్ళు నాకు తెలిసి అనుభవం కోసం ఎదురు చూడటం తప్పించి ఏం లేదు. వాళ్ళని నమ్మించడానికి కూడా మనం ఏం చేయలేమనమాట. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇంకా టాపిక్ ఏంటంటే ముందు చెప్పు స్వప్న ఏంటో చెప్పకుండా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని మీకు అనిపించవచ్చు. వచ్చేస్తున్నాను చెప్తాను. ఒక అతను ఉన్నాడనమాట. ఓకేనా. చక్కగా జాబ్ చేసుకుంటూ ఉంటాడు, ఫ్యామిలీతో ఉంటాడు, చక్కగా హ్యాపీగా ఉంటాడనమాట. ఫ్యామిలీతో కూడా చాలా సరదాగా హ్యాపీ లైఫ్ అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి. కుటుంబం మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 6 months తర్వాత వాళ్ళు వేరే చోటకి షిఫ్ట్ అయ్యారనమాట. జాబ్ పరంగా షిఫ్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 6 months బాగానే ఉన్నారంట. 6 months తర్వాత అంతా వింత వింతగా బిహేవ్ చేస్తున్నాడంట అతనే. అయితే వాళ్ళ వైఫ్కి అయితే ఏదో చాలా భయంగా అనిపించి ఫ్యామిలీ మెంబర్స్కి అంతకు చెప్పేసింది అనమాట. వాళ్ళేది అంత సీరియస్గా తీసుకోలేదు. ఏం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్దాము, పర్లేదు, ఓకే, అంత ప్రాబ్లం ఏమి ఉండదు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారంట. తనకేం చేయాలో అర్థం కాలేదు. హాస్పిటల్లో తిప్పుతూ ఉన్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్, ఏం చేస్తున్నాడు ఏంటి అసలు ఏం అర్థం అవ్వట్లేదు అనమాట. బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. పిచ్చి పిచ్చిగా తనలో తను మాట్లాడుకోవటము, చెట్లు కళ్ళి చూడటము, అమావాస్య వచ్చిందంటే చెట్టు వైపు చూపించి అక్కడ నాకెవరో 3-4 కనిపిస్తున్నారు, ఇట్లాంటి మాటలైతే చెప్తూ ఉన్నారంట. ఇక వాళ్ళేమో నమ్మరు ఇట్లాంటివేమి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు. వాళ్ళ వైఫ్ ఉంది కదా, కొంచెం నమ్ముతుంది అనమాట. దేవుళ్ళకి పూజలు ఎక్కువ చేస్తూ ఉంటుంది, ఇట్లాంటివి కూడా నమ్ముతూ ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటివి కొన్ని చూసిందంట. అందువల్ల తనకి నమ్మకం గట్టిగానే ఉంది. ఇవన్నీ హాస్పిటల్కి చూపించినా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, తనకి ఏం తగ్గట్లేదు, ఇదంతా తగ్గేటట్టు అయితే ఏం లేదు అని కొన్ని ఉంటాయి కదా, కొన్ని పూజలు అవి చేసేవాళ్ళు, వాళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా అట్లా కనుక్కొని వెళ్ళి అంతా సెట్ అయిపోయిందంట. పూజలన్నీ చేయించుకుంది, వాళ్ళు చెప్పినట్టు అంతా అయిపోయిందనమాట. అయిపోయింది, అంతా ఆరోగ్యంగా ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అసలు ఇది ఎలా జరిగింది ఏంటనేది అన్నీ కనుక్కుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేటివ్స్, చుట్టాలే అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళు బాగా సంతోషంగా ఉంటున్నారని చూసి కుళ్ళుకొని ఇబ్బందులు పడాలని ఇలా చేశారంట. వాళ్ళు అది విని షాక్ అయ్యారు. వాళ్ళు అసలు నమ్మట్లేదన్నమాట. మీరు అబద్ధం చెప్తున్నారు, వాళ్ళు ఇలా చేసేవాళ్ళు కాదు అని అలానే చెప్తున్నారు. తీరా వాళ్ళ నోటితోటి వాళ్ళు అన్నారంట. తగ్గిపోయి అంత హ్యాపీగా ఉండి కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళు కలుస్తూ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అంటే. అట్లా కలిసిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళు విన్నారంట. వాళ్ళకి ఎట్లా చేసినా కానీ అన్నీ నెట్టుకొని వచ్చేస్తున్నారు, అసలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు మళ్ళీ అన్నీ సాల్వ్ చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అనమాట. వాళ్ళకి కొంచెం అమ్మాయి పూజలు అవి చేస్తూ ఉంటది కదా, దైవశక్తి ఎక్కువ ఉన్నట్టుంది, దేవుళ్ళు రక్షిస్తున్నట్టు ఉన్నారని ఇట్లా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటున్నారనమాట. ఆ మాటలు వీళ్ళు అనుకోకుండా విని చాలా బాధపడిపోయారనమాట. ఏడ్చేశారండి. అసలు సొంత ఫ్యామిలీ మెంబర్స్ మనం సంతోషంగా ఉంటే చూసి కుళ్ళుకొని ఇట్లా చేయించటం ఏంటి, ఇది మరి దారుణం కదా అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా బాధపడిపోయాడనమాట. ఆ అమ్మాయి కంటే కూడా అతను ఇబ్బంది పెట్టారు కదా, ఆ అబ్బాయి అయితే చాలా ఇబ్బంది పడిపోయి ఏడ్చుకుంటూ కొన్ని రోజులు అలానే ఉండిపోయాడు అనమాట. ఇంకా తర్వాత వీళ్ళకి అందరికీ దూరంగా ఉంటేనే బెస్ట్ అని ఎవరికి తెలియకుండా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా బ్రతికేస్తున్నారు అనమాట. వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళు కొంతమందిని మట్టుకే టచ్లో ఉంటూ, ఇంకా వీళ్ళకి ఎవరికి టచ్లో లేకుండా వాళ్ళ లైఫ్ అయితే వాళ్ళు చూసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళైతే అసలు ఇట్లాంటివన్నీ చేస్తుంది సొంత ఫ్యామిలీ మెంబర్స్ అని తెలిసి చాలా బాధపడిపోయారనమాట. ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. ఏంటి స్వప్న నువ్వు చెప్పింది నిజమేనా అని మీకు అనిపించవచ్చు. ఇది చెప్పాను కదా,
మనకి జరిగితేనో లేదా మన చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి ఇట్లా మనకి చుట్టుపక్కల జరిగితేనే ఇప్పుడు మాత్రమే మనం చూసి అమ్మో! ఇట్లాంటివి కూడా జరుగుతాయా అని మనం నమ్మగలుగుతామనమాట. ఇట్లాంటివేవి మనం చూడనప్పుడు నమ్మలేము. అర్థమైందా నేను చెప్పింది? సో, మన జాగ్రత్తలో మనం ఉండాలనమాట. మన ఫ్యామిలీ మెంబర్సే కదా! మన వాళ్ళే కదా! అని ఈ రోజుల్లో ఎవ్వరిని నమ్మటానికి లేదు. ఎవ్వరు కూడా స్వార్థం డబ్బే అనమాట. డబ్బు అట్లా ఉంటే అసలు నా సంతోషంగా ఉంటే కూడా చూడలేనంత స్వార్థం పెరిగిపోతుందనమాట. నేను ఒకటి చెప్పదలుచుకున్నా. సంతోషమైనా, బాధైనా ఏదైనా ఎక్కువ నలుగురికి షేర్ చేసుకోకుండా ఎంతెంత ఉండాలో అంతవరకు ఉంటే హ్యాపీ. ఈ స్టోరీ వల్ల అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, దీనివల్ల మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లాంటివి ఏమైనా చూసుంటే అవును నిజమే ఇట్లాంటివి కూడా ఉన్నాయి అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. లేదా ఇట్లాంటివి ఏమి ఉండవు, స్వప్నాలంతా మూఢనమ్మకాలు అలాంటివి ఏమి ఉండవని మీకు అనిపిస్తే అలా కూడా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు ఏంటనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట. ప్లీజ్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది, ఇట్లాంటివి మూఢనమ్మకాలా లేదా నిజంగానే ఉన్నాయా లేదా, మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.